హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి వేసవికాలంలో ఎంతో చలువ చేసే తర్బూజా మరియు సగ్గుబియ్యంతో షర్బత్ లేదా జ్యూస్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తర్బూజాని మధ్యలోకి సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దాని లోపల ఉన్న గింజల్ని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసి పెట్టుకోవాలి. గింజల్ని పడేయకూడదండి. వాటిని మంచిగా ఎండబెట్టుకుంటే ఆ లోపల ఉన్న పప్పు మంచిగా ఆరోగ్యానికి మంచిది, తింటే కూడా. సో దాన్ని పడేయకుండా వాటిని ఎండబెట్టుకుంటే బాగుంటుంది. ఇలా గింజలన్నీ కూడా తీసుకున్న తర్వాత దీన్ని గుజ్జంతా కూడా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. ఈ ఫిబ్రవరి నెలలోనే చాలా ఎండలు ఉన్నాయి. అప్పుడే ఇంకా ముందు ముందు ఎంత ఎండలు ఉంటాయో తెలియదు. సో అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసుకుని తింటూ ఉండండి. ఇలా చేసుకొని తాగితే మనకి పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే ఇంకా ఎండ దెబ్బ నుంచి మనకి వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. అలాగే చలవ చేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకున్న పేస్ట్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ముక్కల్ని. తర్వాత దీంట్లోకి సరిపడా కొద్దిగా షుగర్ వేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ జ్యూస్ని. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. బాడీకి చలవ చేస్తుంది ఇది కూడా. ఇలా సగ్గుబియ్యం కూడా వేసి కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలు కూడా వేసేసుకోవాలి. చికెన్ పాలు చూసారు కదా, ఇంతే. ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే మనకి చక్కగా తర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని మనం తర్బూజా కట్ చేసేసుకున్న తర్వాత ఉంటుంది కదా, దాంట్లోకి ఇలా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది వెరైటీగా. అట్లనే ఇలా వెరైటీగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు కదా. దీంట్లోకి కొంచెం జ్యూస్ వేసేసుకుని దాంట్లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా తాగేస్తారు. అంతేకాకుండా మనం గ్లాస్లో వేసుకున్నప్పుడు ఈ తర్బూజా ముక్కల్ని కొన్ని వేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకొని మిగిలిన జ్యూస్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి. కొన్ని సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి ఇందులో. ఆ గ్లాస్లో మనకి డెకరేషన్కి మంచిగా కనిపిస్తాయి కదా, ఇట్లా సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇప్పుడు జ్యూస్ వేసేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. దీనిపైన చక్కగా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసుకుంటే ఎమ్మీగా తర్బూజా షర్బత్ ఆర్ మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ షర్బత్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ ఎమ్మీ జ్యూస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకి ఎండ నుంచి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఇది తాగినప్పుడు. సో అదేవిధంగా ఒంట్లో ఉన్న వేడిని కూడా ఈ జ్యూస్ అనేది తగ్గిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ మధ్య నేను వీడియోస్ అయితే సరిగా పెట్టలేకపోయాను లాస్ట్ వీక్ అంతా కూడా. సో మా పిల్లలకి ఫీవర్ ఉండడం వలన నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ మీరు వీడియో లెంత్ తక్కువ టైమే ఉంది కాబట్టి తప్పకుండా చూడండి. అలాగే నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.